సండే స్కూల్ అమ్మాయి చిన్నప్పుడు బాగా ప్రార్థన చేసేదట. 8 ఏళ్ల వయసులో ప్రార్థన తెగ చేసేదట. ఆ పాస్టర్ గారి దగ్గరికి నరమాంస భక్షకుల దగ్గర సేవ చేసే మిషనరీలు కొంతమంది వచ్చి అక్కడ సన్నివేశాలు చెప్తుంటే, బా అలాంటి సేవ చేయాలేసయ్యా, నాకు కూడా నరమాంస భక్షకుల మధ్య సేవ చేయాలని ఆశ ఉంది, నన్ను వాడుకో ప్రవ్వా అని ఆ చిన్నది 8 ఏళ్ల వయసు కలిగిన బుడ్డది ఏడ్చేడ్చి ప్రార్థన చేసేదండి. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, పెద్దదైంది, 18 ఏళ్ళు దాటినాయి. ఇక ఏజ్ మారే కొద్దీ ఆ చిన్ననాడు చేసిన ప్రార్థనలు అవన్నీ మర్చిపోయింది. ఇక నరమాంస భక్షకుల మధ్య సేవ లేదు, ఏం లేదు. పెళ్లి చేశారు, పెద్దోళ్ళు పెళ్లి చేసుకుంది. ఆయన మిలిటరీ ఆఫీసర్, ఆయన జాబు, భర్త. 1 సంవత్సర కాలం అసలు ఎంతో ఆనందకరమైన జీవితం అనుభవించింది. ఆహా ఓహో ఏమి నా జీవితం అని అద్భుతమైన లైఫ్ని ఎంజాయ్ చేసింది 1 ఇయర్. తర్వాత మళ్ళా పిలుపు వచ్చింది, ఆయన పోయాడు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చిన కాడి నుంచి ఇక టార్చర్ స్టార్ట్ అయింది. ఎంత టార్చర్ అంటే ఆమెని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అంతకుముందు ఆహా ఈ భర్తనిచ్చినందుకు స్తోత్రం ప్రభు అన్న అదే అమ్మాయి, ఇంత దుర్మార్గుణ్ణి ఇచ్చావేందయ్యా నాకు, ఇంత నీచ నికృష్టుణ్ణి ఇచ్చావేంది నాయన నాకు, వీడు మావులోడు కాదు నాయన, వీడు నా ప్రాణం తీసేటట్టున్నాడయ్యా, నన్ను ప్రాణాలతోనే తినేస్తున్నాడయ్యా అని రోజు మొత్తుకొని ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టి చివరికి ఒక రోజు, ఏంది ప్రభు అసలు నాకు సమాధానం ఇవేంది, నువ్వు ఈ దుర్మార్గుడికి నన్ను ఎందుకు అప్పచెప్పావు, ఈ సైకోగాడికి నన్ను ఎందుకు ఇచ్చావు ప్రభు, నాకు సమాధానం చెబితేనే నేను అన్నం తింటా, లేకపోతే తిననని కూర్చుని. అప్పుడు దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడాడు. అమ్మా నా కుమారి, ఏమిట్రా తిండి మానేసి ఏడుస్తున్నావు అంటే, మరి ఏందయ్యా మామూలు టార్చర్ చేయట్లేదు, నన్ను నరకం చూపిస్తున్నాడు నాకు అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట, అమ్మా 8 ఏళ్ల ప్రాయములో ఉన్నప్పుడు చాలా కాలం నువ్వు ప్రార్థన చేశావు గుర్తుందా, నీ ప్రార్థనకి జవాబిచ్చానమ్మ నేను, అంతే అన్నాడట. ఏం ప్రార్థనకి జవాబు ప్రభు, ఈ దుర్మార్గుండా నేను అడిగింది, అరే ఏదన్నా బాగా మంచిగా చూసుకుని మంచి భర్తని ఇవ్వాలి నువ్వు, కాదా ఈ సైకోగాడిని ఇచ్చేది నాకు, ఈ దుర్మార్గుణ్ణి, నేను ఇట్లాంటి ప్రార్థన ఎప్పుడు చేయలేదు ప్రభా అంటే, అరే చేసావు తల్లి, నువ్వు చేసిన ప్రార్థనకే జవాబు ఇచ్చింది నేను, ఏం చేశాను ఏసయ్య, 8 ఏళ్ల ప్రాయములో నరమాంస భక్షకుల మధ్యలోకి నన్ను పంపయ్యా, నేను అక్కడ సేవ చేసి ఆత్మలను రక్షిస్తానని అడిగావుగా తల్లి బంగారం, మర్చిపోయావా, అవును ప్రభా చాలా రోజులు చేశాను కదా, అవునమ్మా, మరి ఇప్పుడు నిన్ను అక్కడికి పంపుదామంటే వాళ్ళందరూ మారిపోయి వాళ్ళల్లోంచి మిషనరీలు వచ్చారమ్మా, లేదు పెళ్ళైన ఆడపిల్లవి నిన్ను అక్కడ పంపించాలంటే ఎదిగిన ఆడపిల్లవి, నువ్వు వెళ్ళి చేయలేవు అక్కడ, అందుకని ఎక్కువ మంది కాకుండా వాళ్ళల్లోంచి ఒకడిని నీకు పంపించానమ్మా. దేవునికి స్తోత్రం. నువ్వు అడిగా నరమాంస భక్షకులకు సేవ చేస్తానని, గుంపు అయితే తట్టుకోలేవని వాళ్ళ నుంచి ఒకడిని పంపించాను నీ దగ్గరికి, వాడే వీడు తల్లి, నువ్వు దమ్ముంటే సేవ చేసి ఇన్ని మార్చని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలు చేయటం కాదు, నన్ను వాడుకో అని ప్రార్థన చేయటం కాదు, అవకాశం ఇచ్చినప్పుడు వాడబడు. ఇప్పుడు ఎన్ని రకాలన్నావు, దుర్మార్గుడు అన్నావు, సైకోగాడు అన్నావు, నన్ను ప్రాణాలతోనే తినేస్తున్నాడు వీడు, మనిషి కాదు వీడు రాక్షసుడిలాగా ఉన్నాడు అన్నావు, మరి అచ్చం అవే లక్షణాలన్నీ వాళ్ళవి కూడా అయ్యే. వాళ్ళు శారీరకంగా తింటారు, వీడు మానసికంగా తింటాడు, వీడు నరమాంస భక్షకుడే. కాబట్టి నువ్వు దైవిక ప్రేమను చూపించి 100 మందిని మార్చొద్దులే, 50ల సంఖ్యలో మార్చొద్దు, 10ల సంఖ్యలో మార్చొద్దు, ఈ ఒక్కడిని మార్చుపో చాలు అన్నాడు. ఇక నోరు మూసుకుంది. Download Moj.